2006 నుంచి స్టార్ట్ చేసినాం ఈ మాల. అప్పుడు స్టార్టింగ్లో 10 మందితోటి స్టార్ట్ చేసినాం. అట్లాగే ఈ 18 సంవత్సరాల్లో ఒక 60-70 మంది మాలలు వేస్తారు. అట్లా ఒకటే సన్నిధానము మేము అర్ధమండ మాలలు వేసినాం 21 రోజు. అట్లా ఒకటే సన్నిధానం మాది 60 మందిది. 60 మంది బయట వాళ్ళు వచ్చినా కూడా ప్రతిరోజు వాళ్ళకు భిక్ష పెట్టినాం. బయట వాళ్ళు చుట్టుపక్కల 20 కిలోమీటర్ దూరం నుండి కూడా మాకు ఫోన్ చేసి స్వామి మాకు భిక్ష పెట్టు స్వామి, మేము 2-3 ఉన్నాం అంటే వాళ్ళు కూడా మాకు గుట్టకాడికి పోయి ఇక్కడికి వచ్చి మా సన్నిధానం కాడికి వచ్చి వాళ్ళకు కూడా మేము భిక్ష పెట్టినాం ఈ 21 రోజు. అట్లాగే ఈరోజు ఇడుముడు కట్టుకున్నాం. మరి ఇరుముడు మన కౌరవెల్లి మల్లాన నుండి మళ్ళా వెమలాడ రాజాన కాంచని కొండగట్టుకు వెళ్ళడం బయలుదేరడం జరుగుతున్నది. అట్లాగే మా బిరంగూడెం అందరూ చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు మన బీరంగూడ అమీన్పూర్ మండలం సంగారెడ్డి జిల్లాలో మరి గత 15-20 సంవత్సరాల నుండి మరి హనుమాన్ భక్తులు 1-2-3తోని స్టార్ట్ అయిన మన హనుమాన్ భక్త బృందము మరి 2026 సంవత్సరం నాటికి మన సాముల సంఖ్య 100 సంఖ్యగా పెరిగి మరి సంవత్సరము సాములు అదేవిధంగా ఎక్కువ వేసి మన సన్నిధానం కానీ మన బీరంగుట శివాలయం దగ్గర సన్నిధానం తీసుకొని సాములందరూ ఎంతో శ్రద్ధగా మరి కొంతమంది సాములు మండలము మరి కొంతమంది అదేవిధంగా సాములు అర్ధమండలం దీక్ష చేసుకొని మరి అదేవిధంగా మన గురుస్వామి గారు లింగయ్య గారు స్వామి సన్నిధిలో మాల వేసుకోవడం కొండగట్టు నుండి వేసుకోవడం జరుగుతుంది. మరి గత 15 సంవత్సరాల నుంచి కూడా సాములు అనేక మంది ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఒక 20 నుండి ఒక 100 సంఖ్యలో పోయింది. అదే ఇంకా రాను రాను మరి హనుమాన్ భక్త బృందంతో ఇంకా ముందుకెళ్ళి ఇంకా సాములు ఎక్కువై ఇంకా పూజలు ఘనంగా చేసి మరి ఈ నుంచి కొండగట్టుకు వెళ్ళాలని కోరుతుండు. మరి అదేవిధంగా శ్రీరామ రక్ష మన కాలనీకి మన తెలంగాణ స్టేట్కి మన దేశానికి మన అందరికీ కలిసిమెలిసి అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మన గురుస్వాములు మరి సన్నిధానం నుంచి ఫస్ట్ మాలేసుకున్న కానుంచి మరి గురుస్వామి సొంత బిడ్డలాగా కనుక ఉండి మరి వారికి తెలియకుండా పూజ విధానం కానీ మరి అదేవిధంగా నియమ నిబంధనలను చెప్పుకుంటూ మా స్వాములందరినీ ఒక 40-50 మంది స్వాముల్ని మరి అలా అంత మంచిగా దీక్ష చేసి ఈరోజు కొండగట్టు తీసుకుపోతున్నందుకు మరి మా గురుస్వామికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. అదేవిధంగా మళ్ళీ ఘనంగా వచ్చే సంవత్సరం కూడా జై హనుమాన్ భక్త బృందం సాములు వేసుకొని అందరి అదేవిధంగా ఉందని చూసుకున్నాం. అదేవిధంగా అందరికీ శ్రీరామ్ రక్ష తోడుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామ్, జై హనుమాన్. బిరంగూడ హనుమాన్ మాల 2006 నుంచి మేము స్టార్ట్ చేసినాం. ఇప్పటికి ఫస్ట్ వేసినప్పుడు మాల 6-7, ఇప్పుడు 100 సంఖ్యల మాల. ఆ దేవుడు అందరినీ చల్లగా చూసి అందరినీ కాపాడుకుంటూ ఈ మాల వేసిన కాంచెలి మాకు అందరికీ మంచిగా జరుగుతుంది. అందరూ పిల్ల పాపలతో సుఖంగా ఉంటున్నాము. ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అర్ధమండల వేసిన స్వామి మంచిగా నిబ్రంగా ఉన్నాం. అందరూ మంచిగా గురుస్వాములు మంచిగా మాల వేసి అందరినీ చల్లగా చూసి కాపాడు. మీరు వేసుకుంటాను. పడతాం సార్, పడతాం. ఏ హనుమాన్ సాములు మన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బీరంగూడ గుట్ట శివాలయం పైన మరి మనం గత ఒక 15 సంవత్సరాల నుంచి వేసుకోవడం అలా జరుగుతుంది. మరి అదేవిధంగా మన దేవస్థానం వారు కూడా మరి చైర్మన్ గారు కానీ దేవస్థానం కానీ కమిటీ కానీ మన పూజారి గారు పంతులు గారు కానీ మనకు ఎన్నో విధాలుగా సహాయపడి మరి ప్రతి సంవత్సరం స్వామి మాకు సన్నిధానం కావాలంటే సరే అదే స్వామి ఉండండి అని చెప్పేసి సన్నిధానం ఇచ్చి మన దేవాలయం శాఖ వారు మరి చైర్మన్ సుధాకర్ స్వామి గారు మరి అదేవిధంగా అర్చన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
ప్రతి సంవత్సరం కూడా అడగగానే మనకు రూమ్ ఇచ్చి ప్రతిదీ ఏదన్నా కావాలన్నా కూడా స్వాములు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మేము మీ భక్తులు ఒక 50 మంది మీ స్వాములు కాకుండా చుట్టుపక్కల స్వాములు ఏంటంటే హనుమాన్ అయ్యప్ప స్వాముల కంటే ప్రతి స్వాముల దగ్గర హోటల్స్ ఉంటాయి, ప్రతి స్వాములు ఉంటారు, సన్నిధానాలు ఉంటాయి. ఈ ఆంజనేయ స్వామి మాల ఏంటంటే ఎక్కడ ఉండరు. కొంతమంది స్వాములు ఒక్కరో ఉండి ఇంట్లో వేసుకుంటారు, కాకపోతే వాళ్ళకి క్షామకి భిక్షకు చాలా ఇబ్బంది అయింది. అదేవిధంగా మరి ఇక్కడ సన్నిధానం ఉండడం వల్ల స్వాములు ఇక్కడ ఉండి స్వామి మేము ఇట్లా వస్తున్నాం స్వామి అంటే సరే అదే రండి స్వామి అని చెప్పేసి భిక్షకు కూడా వాళ్ళకి సహాయం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి సంవత్సరం స్వాములు అధికంగా పెరుగుతున్నారు కాబట్టి మన స్వాములందరం కలిసికట్టుగా ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే మాలలు వేసుకొని మన ఆంజనేయుని దర్శించుకొని ఎల్లవేళలుగా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా మన బీరెంగూడ శివాలయం ధర్మశాఖ దేవాదాయ శాఖ వారికి ప్రత్యేకంగా మన స్వాముల తరపున ధన్యవాదాలు. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట. మరి ఈరోజు మన యొక్క దేవస్థానంలో మరి హనుమాన్ మాలలు వేసుకొని మరి 41 రోజులు ఈ యొక్క దీక్షను వారు హనుమాన్ మాల మరి వారి యొక్క నిష్టగా ఉండి మరి ఈ యొక్క మాలను ధరించి వారు ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామికి ఇరుముడి కట్టుకొని మరి యొక్క 50-60 మంది దాకా మరి యొక్క భక్తులు మరి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి బయలుదేరుతున్నారు. మరి వారందరికీ మరి మా దేవస్థానం తరపున మా ఈవో గారి తరపున పంతులు గారి తరపున అందరూ మరి మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని గురుస్వామి గారు అయినటువంటి మన సుధాకర్ గారు, లింగయ్య గారు, రవి గారు, సమ్మయ్య గారు మరి వీళ్ళందరూ మరి ఈ యొక్క 41 రోజులు దీక్షను వారు గురుస్వాములు మరి వీళ్ళందరికీ స్వాములకు మరి దీక్షను వారికి ప్రతిష్ఠించి దీక్షను వారికి చెప్పి మరి యొక్క ఇరుముడికి మరి కార్యక్రమాన్ని విజయవంతంగా మరి ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ ఒక భక్తి పారవేశానికి ప్రతీక ఈ ప్రాంతం. చాలా అతి పురాతనమైనటువంటి శివాలయం. ఈ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా విరజిల్లుతుందంటే ఈ ప్రాంతంలో ఆ పరమశివుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతా చల్లగా దీవిస్తున్నాడని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ ప్రాంతంలో భక్తి భావం పెంపొందించే విధంగా జై హనుమాన్ మాలలు గత సంవత్సరాలుగా 2006 అంటే 2006 దగ్గర నుంచి కూడా దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ హనుమాన్ మాల ధారణ వేసుకొని మరి నియమ నిబంధనలకు చాలా నిష్టగా పూజలు చేసి ఇక్కడ ఉన్నారు ఆంజనేయ స్వామి. అంటే ఈ దక్షిణ భారతంలోనే ఒక చాలా పవిత్రమైనటువంటి హనుమాన్ విగ్రహం. అంటే ఇట్లాంటి హనుమాన్ విగ్రహం ఈ చుట్టుపక్కల అంటే దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కడ లేదని చెప్పేసి ఒక నానుడి. మరి అట్లాంటి పవర్ఫుల్ విగ్రహం ఇక్కడ మీరందరూ చాలా భక్తి శ్రద్ధలతో పూజించడం, మరి మీ అందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభులు ఆ హనుమాన్ వాళ్ళ ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని చెప్పేసి మీరు కోరుకున్న కోరికలు ఏవైనా నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ హనుమాన్కి కోరుకుంటూ మీ అందరూ సల్లంగా ఉండాలని చెప్పేసి మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
हनुमत् स्मरणान् भवेत् बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वा अरोगता अजाढ्यम् ఆంజనేయ స్వామిని పూజిస్తే బుద్ధి బలము లెక్కలేనంత ధైర్యము రోగము లేకుండా ఉండడం ఇవన్నీ కూడా లభిస్తాయి. భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి సన్నిధానంలో ఈ యొక్క వెంకన్న రవి సుధాకర్ అలాగే మిగతా వాళ్ళందరి లింగయ్య మొదలైన వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధానంలో అద్భుతంగా ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్షలను ఆరంభించి ఇక్కడే ఆ యొక్క జ్యోతిర్ముడిని ఆంజనేయ స్వామి పూజా సంబంధమైన సామాగ్రిని అంతా కూడా మూటగట్టుకొని ఎంతో భక్తితో 40 రోజుల దీక్షతో ఆ స్వామి జన్మదినోత్సవానికి వెళ్ళడం కొరకు ఎక్కడికి వెళ్తున్నాము? కొండగట్టు దేవాలయానికి. ఎక్కడి నుంచి పోతున్నాం? బీరంగూడ గుట్ట నుండి ఆంజనేయ స్వామి గట్టు దాకా, కొండ గట్టు దాకా మనం భక్తితో స్వామివారిని సేవిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ 40 రోజులుగా ఈ స్వామి సన్నిధానంలోనే ఉండి ఘనంగా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముడిగట్టుకొని వెళ్తూ ఉన్నాం. మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో దేవాలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మీ అందరికి కూడా ఈ ముడిగట్టి పంపుతున్నాము. అందరూ కూడా భక్తితో శ్రద్ధతో మీరందరూ కూడా శ్రీరామనామాన్ని ఆంజనేయ స్వామి నామాన్ని జపిస్తూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఈ ముడిని కట్టించి పంపిస్తున్నాం. అందరికీ కూడా గురుస్వాములు ఉన్నారు. మేము మీకు బొట్టు పెట్టి అక్షతలు వేసి ఆశీర్వదిస్తాం. చక్కగా ముడిగట్టి అందరికీ నెత్తిన పెట్టి వరుస క్రమంలో ఈ ఆలయం చుట్టూ తిరిగి దండం పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాం. ఏమని చెప్తావా? రైట్. पृथिवी शांतिरापः शांतिरोषधयः शांतिः विश्वे देवा शांतिः इगो ब्रह्म शांति वेद प्रचेतसादासी साक्षात् प्रचेतसादासी साक्षात् रामायणं करणाञ्जलि सम्यक् विमर्यादरा नित्यं वदनार तलकाय पैकी पिडा नित्यं वदनार इंद्रकणित रामायणाख्यं मधु जन्मव्याधि जरा विपत्ति मरणे अत्यंत सोपद्रवं संसारं दाखला सन्नो निग्रह सन्नो मदत्व రైట్. इसको ओके नमः शिवाय शुभम शुभम ओके शुभमस्तु शांति 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 नमः शिवाय अभी नाने के हमारे हाँ शिवाय ब्रह्मणे नमः बहुत बहुत अच्छा
ఓకే 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 రైట్ गिटार देता सा ఓకే సార్ ఓకే సార్ ఎవరికి వెళ్ళాను ఇద్దరు చెప్పారు ఓకే ఓకే చూడండి ఇక్కడ ఒక్కసారి రైట్ ఓకే చూడండి ఓకే ఓకే ఇక్కడ చూడండి రైట్ ఓకే అవును వేస్తా ఓకే ఓకే రైట్ ఓకే రైట్ ఓకే ఎంతనా ఇట్లా ఒకసారి స్వాములు అట్లా చేయండి ఓకే ప్రోగ్రాంలో ఉన్నా చెప్పన్నా నాకు ఇలా అసలు కానే కాదు గృహప్రవేశం ఉంది వేరే ప్రోగ్రామ్ ఉంది వేరే ప్రోగ్రామ్ షూటింగ్లో ఉన్నాం ఏది నిన్నటి ప్రోగ్రామ్ రా నిన్న నువ్వు చెప్పిందా చెప్పన్నా చెప్పు పర్లేదు చెప్పు నువ్వు చెప్తే రానని కాదు నేను వేరే గృహప్రవేశం ఉంది ఇప్పుడు గుట్ట మీద ప్రోగ్రామ్ ఉన్నా ఏది ఇలా అదే కానీ షూటింగ్ నాకు 3-4 అవుతుంది మరి సార్ అసలు బిజీ అయిపోతున్నారు కదా సార్ మాకు టైం ఇస్తలేరు యాక్సిడెంట్ అంటే ఆపరేషన్ ఏంటంటే ఎవరు లేరు తగ్గినాక మాట్లాడతాను అంటూ అన్నాడు వాళ్ళ భార్య బాగాలేదు పట్టుకున్నాక జారి బాబా
బాగా సగంగా 7,000 కదా అంట. ఓకే, అది ఎందుకంటే అది తీస్తున్నా అయిపోయింది సార్. నాయకులు రామలక్ష్మణ జానకి రామలక్ష్మణ జానకి
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్